సమస్య మిత్రులారా, తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ గా మారిపోయిన అల్లు అర్జున్ అరెస్ట్. మరి అల్లు అర్జున్ అరెస్ట్ కావడానికి గల కారణాలు ఏంటివి? నిజంగానే రేవంత్ రెడ్డి చేతి ఉందా? మరి రేవంత్ రెడ్డి గారి అనుమతితోటే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారా అని కూడా దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మరి ఢిల్లీలో జరిగినటువంటి టుడే ఇండియా సదస్సులో మరి ఎజెండా టాల్క్ లో పాల్గొన్నటువంటి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఆ వేదిక పైన యాంకర్ చేసిన క్వశ్చన్స్ కు యనుమల రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆన్సర్స్, అంటే ఆ చర్చ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే, మరి యాంకర్ ఏమంటాడంటే మిత్రులారా, మీరు తెలంగాణ రాష్ట్ర పోలీసులకు చెప్పినందుకే తెలంగాణ రాష్ట్ర పోలీసులు వెళ్ళి తనను అరెస్ట్ చేశారని కూడా యాంకర్ చెప్పారు. అప్పుడు యనుమల రేవంత్ రెడ్డి గారు ఎట్లాంటి ఆన్సర్ ఇచ్చారంటే, భారతదేశంలో చాలా మంది పెద్ద స్టార్స్ ఉన్నారు. మరి బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ ఉన్నాడు, సంజయ్ దత్ ఉండు అని కూడా చెప్పారు. సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? క్యూ అరెస్ట్ అంటే వాళ్ళు ఎందుకు అరెస్ట్ అయ్యారో మరి వాళ్ళతో పాటు అల్లు అర్జున్ పోల్చడం అనేది తెలుగు రాష్ట్రాలకి సిగ్గుచేటు. ఎందుకంటే హీరో పరంగా కాకుండా వాళ్ళు చేసిన తప్పులు. సంజయ్ దత్ మహారాష్ట్రలోని బాంబు పేర్లలో తన పాత్ర ఉందని చట్టపరంగా తనను శిక్షించారు. ఓకేనా? మరి అలాగే సల్మాన్ ఖాన్ మహారాష్ట్రలోని ఫుట్పాత్ పైన పండుకున్న బెగ్గర్స్ పై నుంచి కార్ తీసుకపోతే ఒక వ్యక్తికి పూర్తిగా 2 కాళ్ళు వెళ్ళిపోయాయి. మరి అలాగే జిమ్కవేటలోని గన్నుతోటి జిమ్కన్ కాల్చి చంపిండు. సో ఓకే, ఈ విధంగా వాళ్ళని చట్టపరంగా శిక్షించారు. మరి అల్లు అర్జున్ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో సంధ్య థియేటర్ అనేది చాలా ఫేమస్. పెద్ద పెద్ద హీరోలకు కూడా, పెద్ద స్టార్స్ కూడా తన అభిమానులతోటి, తన ఫ్యాన్స్ తోటి కలిసి చూడాలని ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక మేరకే తను సంధ్య థియేటర్కి వెళ్ళింది. మరి అక్కడ తోపులాటలో ఒక మహిళ చనిపోవడం, ఒక తల్లి చనిపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన విషయం. చాలా చాలా అంటే చాలా బాధాకరమైన విషయం. మీకన్నా ఎక్కువ మేం బాధపడతాం. ఎందుకంటే మా వర్గం తల్లి కాబట్టి, మా పేద వర్గాల తల్లి కాబట్టి మీకన్నా ఎక్కువ బాధ మాకే ఉంటుంది. మరి అప్పుడు చనిపోయినప్పుడు వాస్తవానికి అల్లు అర్జున్ తప్పు ఉందా? అల్లు అర్జున్ చంపించాడా? కానీ ఒక ఉగ్రవాది వాళ్ళతో పాటు పోల్చడం అనేది తెలుగు రాష్ట్రాలకి సిగ్గుచేటు మిత్రులారా. ఎందుకు అంటున్నానంటే, నేను అల్లు అర్జున్ వాస్తవానికి ఫ్యాన్స్ కోసం తన కారులో నుంచి బయటికి వెళ్ళి చేతులూపి ఆ చేయడం అనేది ఒక వాళ్ళ నైజం. ఇప్పుడు ఎలక్షన్ టైంలో కూడా యనుమల రేవంత్ రెడ్డి గారు కూడా ఎంతో వేలాది మందిలలో కూడా తన చేతులు ఊపుతుంటాడు, అన్ని ఊపుతారు. మరి అప్పుడు మీరేమనుకోవాలి? అంటే మీరు చేస్తేనేమో చట్టపరంగా న్యాయమా, వీళ్ళు చేస్తేనేమో చట్టానికి విరుద్ధమా? అక్కడ ఆ మహిళ చనిపోయింది, ఆమెకు నష్టపరిహారం ఏంది, తన కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంది, దాని గురించి ఆలోచించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించి ప్రభుత్వం సాయం చేయాలన్నా, అల్లు అర్జున్ సాయం చేయాలన్నా, డైరెక్టర్ సాయం చేయాలన్నా, లేకపోతే ఆ థియేటర్ సంధ్య థియేటర్ యజమాని సాయం చేయాలన్నా, దాని గురించి చర్చించి ఆ కుటుంబానికి న్యాయం జరిపేటట్లు మనం ఆలోచించాలి. కానీ ఒక వ్యక్తి ఆమె చనిపోయిందని చెప్పి అల్లు అర్జున్ చంపిండు అని అరెస్ట్ చేయడం అనేది ఇది చాలా తప్పుడు సమాచారం మిత్రులారా. ఇది ఎవరు ఏమనుకున్నా సరే. ఎందుకంటే మీరు ఒక సరే, పుష్ప సినిమా 300 టికెట్ పెంచినప్పుడు చట్టపరంగా దానిపైన మీరు శిక్షించలేరు. మరి 300 పెంచిండ్రని, 300 టికెట్ పెంచిండ్రని మరి సినిమాలు ఎందుకు ఆపలేరు? అప్పుడు మీరేమో ఆపరు, మీకు పైసలు వస్తేనే మీరు చేయగలుగుతారు. మరి మీకు 300 టికెట్ పెరిగినప్పుడు అప్పుడు మరి సినిమాలు ఆపాలి కదా. 150 ఉంటేనే, 100 రూపాయలు ఉంటేనే సినిమా చేయాలని, నడిపియాలని అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అప్పుడు సోయి లేదా? మరి ఎందుకు ఇప్పుడు ఇట్లా అతని పైన టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? సో అదే సభలోని, ఇప్పుడు అదే వేదిక పైన మిత్రులారా, ఆ సదస్సులోని అదే వేదిక పైన యనుమల రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, పూరా భారత్ ప్రైమ్ మినిస్టర్ తక్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సంవిధాన్ దియా హే తరఫ్ సే అనేగా, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే ఈ భారతదేశ ప్రజలందరూ కూడా, ప్రైమ్ మినిస్టర్ అయినా ఎవరైనా కూడా రాజ్యాంగం ద్వారా నడవాలని కూడా చెప్తున్నారు. చాలా సంతోషం. కానీ నాకు బాధ కూడా అనిపించింది, సిగ్గు కూడా అనిపించింది. ఎందుకంటే నిజంగా యనుమల రేవంత్ రెడ్డి గారు, నిజంగా సునో యనుమల రేవంత్ రెడ్డి, తుమ్ సంవిధాన్ ఫాలో రహే తో ఏ తెలంగాణ సీఎం కుర్చీ మే తుమ్ నై బైఠతా. ఎందుకంటే మై బతాతు, నేను చెప్తాను మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలోని ఓటు నోటు కేసులో డైరెక్ట్ పట్టుబడ్డ యనుమల రేవంత్ రెడ్డి. ఈ తెలంగాణ పీపుల్ పూరా సబ్ దేకా, ప్రతి ఒక్కరు కూడా చూసిండ్రు. తన చేతిలో పైసల బ్యాగ్ ఉంది, తను ఓటు నోటు కేసులో తను జైలుకి వెళ్ళిండు. మరి అలాంటి టైంలో మరి అప్పుడు మీరు భారత రాజ్యాంగాన్ని ఫాలో కాలేదా? అప్పుడు आपका दिमाग में संविधान नहीं है ना?
భారత రాజ్యాంగం బాగా గుర్తుకొస్తుంది. పక్క రాష్ట్రాలకు వెళ్ళి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు భారత రాజ్యాంగం గుర్తుకొస్తుంది, ఢిల్లీకి వెళ్ళినప్పుడు భారత రాజ్యాంగం గుర్తుకొస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత రాజ్యాంగం మీకు గుర్తుకు రాదా?